హాయ్ గాయ్స్, శాండ్విచ్లో లోపల స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపిస్తున్నాను. ఇది స్వీట్ కార్న్ స్టఫ్. మనం బయట రెస్టారెంట్లో తిన్న టేస్ట్ లాగే ఉంటుంది. క్రీమీగా చీజ్ బాగా కారినట్టు కనిపిస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీని టేస్ట్ చూసి మళ్ళీ మీరు నాకు కామెంట్ చేస్తారు చాలా బాగుందని. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి కొద్దిగా బటర్ తీసుకున్నాను. దాంట్లోకి ఒక 5 గార్లిక్ పీసెస్ అయితే తురుముకొని వేసుకోవాలి. అండ్ ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఉట్టిగా బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకొని కూడా తినవచ్చు. గార్లిక్ బ్రెడ్కి ఈ బటర్నే యూస్ చేస్తారు. గార్లిక్ అదేసి చిల్లీ ఫ్లేక్స్ అదేసి. సో ఇప్పుడు నేను ఒక బౌల్లోకి ఒక కప్పు ఉల్లిపాయలు చిన్నగా తరుముకొని వేసుకున్నాను. ఒక 3 పచ్చిమిరపకాయలు అండ్ క్యాప్సికమ్ కూడా చిన్నగా తరుముకోవాలి. చిన్నగా తరుముకొని వేసుకుంటే మనకి స్టఫింగ్ అది బాగా చేసుకునేటప్పుడు బాగుంటుంది బయటికి రాకుండా. సో ఇంకా నేను స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను ఒక కప్పు. మనం స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, లేదంటే పన్నీర్ వేసుకోవచ్చు. ఏదైనా సరే మీరు స్టఫింగ్ ఏదనుకుంటున్నారో అది వేసుకోవచ్చు. ఇంకా నేను ఒక 5 గార్లిక్లు అయితే చిన్నగా ముక్కలు వేసుకున్నాను. ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, ఒక స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ అండ్ తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని దాంట్లోకి ఒక కప్పు చీజ్ అండ్ మైనీస్ అయితే ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. ఈ మైనీస్ వేసుకుంటేనే మనకి క్రీమీనెస్గా వస్తుంది. సో లోపల స్టఫింగ్ అన్నది కూడా బాగుంటుంది, పట్టుకొని ఉంటుంది. అందుకనే నేను మైనీస్ అన్నది యూస్ చేస్తున్నాను. ఇంకా నేను పెప్పర్ వేయడం మర్చిపోయాను, లాస్ట్లో వేస్తాను పెప్పర్ అన్నది. సో ఈ మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇది స్టఫింగ్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఆ జ్యూసీగా క్రీమీగా బాగా వస్తుంది. ఇలా ఉట్టుగా కూడా తినవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఇంకా తినాలనిపిస్తుంది. శాండ్విచ్లో స్టఫింగ్ ఎలా చేసుకోవాలన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫాలో అయిపోండి.